అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. దేవగోడిపల్లిలో సామూహిక గృహ ప్రవేశాలను సీఎం ప్రారంభించారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు. ఢిల్లీ పేలుడు ఘటనలో బాధితులను ప్రధాని మోడీ పరామర్శించారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో బాధితులను కలిసి పరామర్శించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి వైద్యులు ప్రధాని మోడీకి తెలిపారు. భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే నేరుగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లారు ప్రధాని మోడీ. ఢిల్లీ బాంబు దాడిలో మరో న్యూస్ బయటకు వచ్చింది. ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడులో మరో ఎరుపు రంగు కారును కూడా తీవ్రవాదులు ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఈ రెడ్ ఎకో స్పోర్ట్స్ కారు కోసం ఢిల్లీ పోలీసులు 5 టీములుగా ఏర్పడి వెతుకుతున్నారు. దర్యాప్తు సంస్థల విచారణలో అనుమానితులు మరొక వాహనాన్ని ఉపయోగించారని చెప్పడంతో ఈ కారు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో దర్యాప్తు అధికారులు ఎర్ర రంగు ఎకో స్పోర్ట్స్ కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో ఫ్లెక్సీల రచ్చ కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హోర్డింగులు, ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండలో హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని మున్సిపల్ అధికారులు తొలగించారు. అధికారుల తీరుపై జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేస్తుంది. ఢిల్లీ పేలుడు ఘటనతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. బస్ స్టాప్స్, దేవాలయాలు, షాపింగ్ మాల్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించగా సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి ఆదేశాల మేరకు బాలానగర్ సిఐ నరసింహారాజు నేతృత్వంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. దేశంలో 5 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్పోర్టులు పేల్చేస్తామని ఈ మెయిల్ పంపారు. ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫీసుకు ఈమెయిల్ రాగా 5 ఎయిర్పోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హల్చల్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చెప్పినా వినకుండా యూసఫ్ గూడ వద్ద ఓ ఫంక్షన్ హాల్లోకి అనుచరులతో ఆయన దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ములుగు జిల్లా మేడారంలో మంత్రులు పర్యటించారు. మేడారం జాతర ఏర్పాట్లపై ఆదివాసీ పూజారులతో మంత్రులు చర్చించారు. ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. అంతకుముందు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల నిర్మాణ పనులు పరిశీలించారు. మేడారంలో మొత్తం 251 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ చేపట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం 74 కోట్లతో గ్రానైట్ పనులు జరుగుతున్నాయి. దీంతో ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లా కీసరా పిఎస్ పరిధిలో హిజ్రాల దౌర్జన్యానికి దిగారు. చీర్యాల గ్రామంలో కొత్తగా ఇల్లు కట్టుకున్న సదానందం గృహ ప్రవేశం చేస్తుండగా 15 మంది హిజ్రాలు వచ్చి ₹1,00,000 డిమాండ్ చేశారు. తాను ఇవ్వలేను అన్నందుకు సదానందంపై హిజ్రాలు దాడికి పాల్పడ్డారు. సదానందంపై కర్రలతో దాడికి దిగారు. విశాఖ జిల్లా గాజువాకలోని విద్యాశాఖ అధికారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు విధించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అధికారి 1 విశ్వనాథంపై సస్పెన్షన్ వేటు పడింది. 2023 జూలై 3న ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన పనితీరు పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక వెంకటేశ్వర ఆలయం వెనుక ఉన్న ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఇంటి ముందు టెంకాయ, పసుపు, నిమ్మకాయలు, కుంకుమ చల్లి పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గ్రామస్తులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ పనులు గత ఏడాదిన్నర కాలంగా నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను సముదాయించి రహదారిపై రాకపోకలు పునరుద్ధరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో యూనిటీ మార్చి నిర్వహించారు. ఎస్కేబీఆర్ కళాశాల వద్ద ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఈ యూనిట్ మార్చిను ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ మార్చి నిర్వహించామని ఎంపీ హరీష్ తెలిపారు. విశాఖలో ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు జరగనున్న సమ్మిట్ను విజయవంతం చేయాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. సుమారు 400కు పైగా కంపెనీలు భాగస్వామి సదస్సులో పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరులో వైసీపీ నేతలు నిరసన చేశారు. పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పీలేరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హోం మినిస్టర్ అనిత తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేటలో హోంమంత్రి అనిత సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.
విశాఖలోని గురుద్వార్ జంక్షన్ నుంచి సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీసు వరకు వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేత కేకే రాజు ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని వైసీపీ నేత కేకే రాజు అన్నారు. సినీ నటుడు రాజ్ కుమార్ అనంతపురం జిల్లా గుత్తి కోర్టుకు వచ్చారు. ఓ కేసుకు సంబంధించి వాయిదా కోసం వచ్చినట్టు తెలిపారు. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశానని, అప్పటి కేసుకు సంబంధించి వాయిదా ఉండడంతో వాయిదాకు వచ్చినట్లు రాజ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కిడ్నీ ర్యాకెట్ ముఠా గుట్టు రట్టయింది. డయాలసిస్ కేంద్రం టెక్నీషియన్లతో పద్మ, సత్య అనే ఇద్దరికి పరిచయాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఓ యువకుడిని తీసుకొచ్చి కిడ్నీ ఆపరేషన్ చేసినట్టు తెలిపారు. అయితే యువకుడు మృతి చెందగా మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నించారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శలు చేశారు. పులివెందుల పులులు ఏం చేస్తారంటూ ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎంపీ అవినాష్ హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. మున్సిపాలిటీ 12వ వార్డులో నిర్వహించిన గృహప్రవేశం, ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 22,833 ఇళ్లకు ఆమోదం వచ్చిందని, వాటిలో 15,661 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ లాయర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడింది. సుధారెడ్డి అనే లాయర్ టీటీడీ కళ్యాణ కట్టలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 200 మంది దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి దగ్గర దాదాపు 1,50,000 చొప్పున డబ్బులు వసూలు చేసింది. అయితే డబ్బులు తీసుకుని 4 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ మధ్య విడుదలైన కిష్కింధపురి విజయం సాధించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్లలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే రామకృష్ణారెడ్డి తలపెట్టిన నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఆయన ఇంటి వద్దే పోలీసులు ర్యాలీ నిలిపివేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 20 మంది లబ్ధిదారులకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చెక్కులను అందజేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో వైసీపీ నేత ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో నిరసన చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ప్రతిపాడు ప్రధాన రహదారి గుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేశారు. తిరుమల శ్రీవారిని బీజేపీ నేత సోము వీరాజు దర్శించుకున్నారు. నైవేద్య సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించారు. వైసీపీ నేత దాడిశెట్టి రాజా కూటమి సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు అధికారాన్ని కట్టబెడితే కూటమి మాత్రం తాకట్టు పెడుతుందని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా తునిలో నిరసన ర్యాలీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైద్య కళాశాలను నిర్మించిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తుందని మండిపడ్డారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరించామన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు పరం చేయాలని వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తప్పుబట్టారు. వైసీపీ అధిష్టానం పిలుపుతో నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిరసన ర్యాలీ చేశారు. తిరుపతి జిల్లాలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఆపరేషన్ స్వర్ణను వేగవంతం చేశారు. స్వర్ణముఖి నదిని ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టారు. నదిని ఆనుకుని ఉన్న బిల్డింగ్స్, తాత్కాలిక షెడ్స్ ను అధికారులు పరిశీలించారు. అక్రమ కట్టడాలు చేపట్టిన వారికి ఖాళీ చేసేందుకు సమయం ఇచ్చి చర్యలు చేపడతామన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేతలు ఆందోళన చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామంటున్నారు. రామానాయుడుపేట నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో అభివృద్ధి లేదు, పథకాలు లేవని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకురావడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను మార్చుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిర్వహించారు వైసీపీ నేతలు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం నిలిపివేయాలంటూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చూస్తుందని మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించారు. తూర్పుగోదావరి రాజమండ్రిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో బొమ్మూరులో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు తీసుకున్న పీపీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల ప్లకార్డులు ప్రదర్శించారు. బొమ్మూరులో జిల్లా వైసీపీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. సంగారెడ్డి జిల్లా జోగుపేట సత్యసాయి కాలనీలో చైన్ స్నాచర్స్ పట్టపగలు దారుణానికి ఒడిగట్టారు. ఇంట్లో ఉన్న శంకరంపేట మణెమ్మ అనే వృద్ధురాలు కళ్లలో కారం కొట్టి 4 తులాల పుస్తల తాడును దుండగులు లాక్కెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖలో ఏపీ మంత్రులు పర్యటించారు. ఈ నెల 14-15న సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. దీంతో సదస్సు ఏర్పాట్లను వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాసరావు, కొల్లూరు రవీంద్ర, డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. పల్నాడు జిల్లా వినుకొండ టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. జగన్ 5 ఏళ్లలో ఖర్చైన 1550 కోట్లు కేంద్ర నిధులే అని తెలిపారు. జగన్ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బుచ్చయ్య శంకుస్థాపన చేశారు. ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బుచ్చయ్య తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. మాచర్లలో 181 మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణ పట్టాలను అందజేశారు. ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే జూలకంటి తెలిపారు. పల్నాడు జిల్లా గురజాలలోని ఆర్డీఓ కార్యాలయం నందు సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారులతో వసతి గృహాల మౌలిక వసతులపై ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారులతో వసతి గృహాలలో మౌలిక వసతులపై ఎమ్మెల్యే ఎరపతినేని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం ర్యాలీ నిర్వహించింది. కైకలూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో టెలికాం అదనపు డీజీ నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. తెలుగు ప్రజలలో దూరసంచార విభాగానికి సంబంధించి మరింత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నిర్మల్ జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని విద్యార్థి సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ నుంచి వివేకానంద చౌక్ వరకు 200 మంది విద్యార్థులతో నిరసన ర్యాలీ ప్రదర్శన చేశారు. అల్లూరు జిల్లా చింతూరులోని తుమ్మల గ్రామం వద్ద ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. చింతూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న బైక్ తుమ్మల గ్రామం వద్ద నుండి నడిచి వెళ్తున్న వ్యక్తిని వెనక నుండి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న శివకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. నడిచి వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని సిఎన్బి ఫంక్షన్ హాల్ వద్ద ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న గృహముల ఫ్లాట్లలో మంత్రి సత్యకుమార్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని పుచ్చకాయల మాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇళ్లు గృహ ప్రవేశాలకు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ హాజరయ్యారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన హామీని నెరవేర్చిందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలోని సొంత ఇళ్లు లేని పేదలకు ఇళ్లు అందించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో భాగంగా మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల పథకంలో గృహ నిర్మాణాలకు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ కోవూరు మండల క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం జరిగింది. పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో దాదాపు 1200 మంది ఇన్ఛార్జీలతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయించారు. కోనసీమ జిల్లా మండపేట టిట్కో అపార్ట్మెంట్లలో రామచంద్రపురంలో డీఎస్పీ రఘువీర్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 76 మంది 13 టీములుగా ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ప్రతి ఫ్లాట్ను పరిశీలించి రికార్డు సరైన పత్రాలు లేని మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ నరసింహ సమీక్షించారు. ఖరీదైన 2-వీలర్ వాహనాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 20 లక్షల విలువ గల 26 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో భరోసా కేంద్రంలో ఒకటైన 43 జంటలతో ఎస్పీ జానకి షర్మిల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంపత్య దీపం పేరుతో జిల్లాలో ఇప్పటి వరకు 110 జంటలను ఏకం చేసి వారికి భరోసా కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలోని వడ్డాది గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేశాయి. పిచ్చికుక్క దాడిలో 11 మందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసింది. అప్రమత్తమైన గ్రామస్తులు తక్షణం గాయాలు పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎదురుమండి బ్రిడ్జి పేరు ఎత్తితే వైసీపీ నేతలు భుజాలు తడుపుకుంటున్నారని కూటమి నేత బొప్పన భాను అన్నారు. మొంతా తుఫాన్ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పర్యటించారన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారుల విషయంలో తను ప్రవర్తించిన తీరుపై వీడియో పోస్ట్ చేశారు. తాను వ్యవహరించిన తీరు పట్ల రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్కి క్షమాపణ చెప్పారు. ఏపీ సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కామన్ గుడ్ ఫండ్ ధూపదీప నైవేద్యాలపై చర్చించారు. చిన్న మధ్య తరహా ఆలయాలకు కామన్ గుడ్ ఫండ్ నిధులు ఉపయోగించాలని తెలిపారు. కూటమి పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చే దిశగా కృషి చేస్తుందని ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని 31వ వార్డులో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను కూటమి పూర్తి చేసినట్టు తెలిపారు. 2014-19లో పేదల ఇళ్ల నిర్మాణాన్ని ఒక యజ్ఞంగా చేపట్టామని గుర్తు చేశారు. బాపట్లలో వైసీపీ నిర్వహించిన నిరసన ర్యాలీలో కోన రఘుపతి పాల్గొన్నారు. పీపీపీ విధానం రద్దు చేయాలని కోన డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల కోసం రైతుల నుంచి ఉచితంగా 56 ఎకరాల భూమిని సేకరించి ఆరోగ్య శాఖకు అప్పగించామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే నిరసన ర్యాలీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం నిరసన ర్యాలీని కొనసాగించారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన నిరసన ర్యాలీలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతి మంగళవారం 4,000 కోట్ల రూపాయల అప్పు తెస్తుందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ మండల అనుబంధ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యే గోవిందరావు ఆధ్వర్యంలో మండలాల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్, విలేజ్ బూత్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే గోవిందరావు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నేతల ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఇవ్వడమే కూటమి లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలోని 38వ వార్డులో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే శంకర్ ఇంటి తలలు అందజేశారు. ఇప్పటి వరకు 2,900 ఇళ్లను పూర్తి చేశామన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరంలోని మర్రిపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ కృష్ణారావు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. దాతా కృష్ణారావును స్పీకర్ అభినందించారు. అనంతపురం రామ్నగర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో గోల్డ్ స్కామ్ బయటపడింది. దాదాపు 30 మంది కస్టమర్లకు సంబంధించిన గోల్డ్ మాయమైంది. గోల్డ్పై తీసుకున్న లోన్ చెల్లించి బంగారం తీసుకునేందుకు వచ్చిన కస్టమర్లకు షాక్ తగిలినట్లయింది. కాకినాడ జిల్లా భారీగా గంజాయి పట్టుబడింది. 213 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి ధర 16,71,000 రూపాయలు ఉంటుందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని శివలింగాపూర్ గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాలకు 8,100 రూపాయల చొప్పున కేంద్రం ధర నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కొనుగోలు ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను మంత్రి వివేక్ ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పదవులు లేని వారిని స్టేజిపై కూర్చోబెట్టి పదవులు ఉన్న వారిని మరిచారని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొని దాడులు చేసుకునే వరకు వెళ్లింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని శివలింగాపూర్ జీఆర్ఆర్ సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన అధికారులను రైతులు నిలదీశారు. గత సంవత్సరం పత్తి అమ్మడానికి సీసీఐకు తీసుకువస్తే అధికారులు నానా ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా అమరచింతలోని జూరాల ప్రాజెక్టు మెయిన్ రోడ్డుపై ఉన్న రహదారి గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మరమ్మతుపై దృష్టి సారించలేదన్నారు. అనంతపురం జిల్లా డి హీరేహాల్లో దేవాలయాలకు పునర్నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించాలని ఆలయ అర్చకులు జిల్లా జాయింట్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రోడ్డు కటింగ్లో పోలీస్ స్టేషన్ పునర్నిర్మాణం సహకరించాలని స్థానికులు జాయింట్ కలెక్టర్ను కోరారు. కాకినాడ జిల్లా పత్తిపాడులో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహం సమీప తోటలో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ హాజరయ్యారు. శివలింగానికి బ్రహ్మకుమారి రజని ఎమ్మెల్యే సత్యప్రభ శివలింగానికి పూజలు చేసి దీప ప్రజ్వలన చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చినగెడ్డాడలో ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజులు పీఎం జన్మన్ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్నది దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కోరిక అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రోటరీ కళ్యాణ మండపంలో గృహ ప్రవేశ, భూమి పూజ, గృహ నిర్మాణం, మంజూరు పత్రాల పంపిణీ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సొంత స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన 116 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు ప్రదానం చేశారు. రాజమండ్రిలోని స్థానిక ఆనంద్ రీజెన్సీలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. మహబూబ్ బాషా అనే వ్యక్తిని తన స్నేహితుడు హత్య చేశాడనే విషయం గ్రామంలో కలకలం రేపింది. ఇద్దరు స్నేహితుల మధ్య అనుమానం పెరిగి చివరికి హత్య చేసే స్థాయికి మారిపోయిందంటూ గ్రామస్తులు విచారణ వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొండెపిలోని 6 మండలాలకు ఇటీవల కాలంలో పార్టీ పదవులు పొందిన నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరయ్యారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కాయన్నారు. జగిత్యాల జిల్లా బెహరాన్లో జగిత్యాల యువకుడు మృతి చెందాడు. పుట్టినరోజు నాడే యువకుడు కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణ్ సూసైడ్ చేసుకున్నట్లు రూమ్మేట్స్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు తెలుసుకుని వండిన పదార్థాలను రుచి చూశారు. ప్రకాశం జిల్లా సంతనూతనపాడులో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరుతో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు. ప్రకాశం పొదిలిలో రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్ జె నివాస్ ఐఏఎస్ ఒంగోలు జిల్లా సర్వేని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఐఏఎస్ పర్యటన చేశారు. పట్టణంలోని పలు వివాద ప్రాంతాలలో జరుగుతున్న జనగణన సర్వేని పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే వెంకటప్రసాద్ భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కదిరి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 387 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. తొటాగొళ్ల గ్రామంలో 70 ఏళ్లకు హౌసింగ్ అధికారులు కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పెడబల్లిలో మంత్రి సవిత, ఎమ్మెల్యే సింధూర పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరైన ఇళ్లకు జరిగిన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమమై పరమావధిగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే సింధూర రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అదనపు ఎస్పీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం పోలీసులు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లలో తనిఖీలు చేపట్టారు. బీడీ టీములు, జాగిల బృందాలు ప్రయాణికుల సామానులను, కౌంటర్లను క్షుణ్ణంగా పరిశీలించాయి. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఓ మహిళతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 లక్షల విలువైన 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువలపాలెం రోడ్లోని చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ విగ్రహానికి సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చెదలవాడ నాగరాణి పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని తేతలి గ్రామంలో నిర్మించిన నివాసాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గృహ ప్రవేశం చేశారు. 2024 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు కేటాయించి డబ్బులు చెల్లించి ఇల్లు నిర్మాణానికి చర్యలు తీసుకుందన్నారు. గత ప్రభుత్వం దాదాపు 800 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే మండిపడ్డారు.